హే గాయ్స్, ఈరోజు మీ ముందుకి ఒక మంచి బిజినెస్ ఐడియాతో వచ్చేసా. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైనా పర్లేదు, ఒక స్టాండర్డ్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఈ బిజినెస్ బాగా సెట్ అవుద్ది. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటంటే ఎక్స్పాండెడ్ మెష్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్, అంటే కంచి తయారీ బిజినెస్ అనమాట. ఈ బిజినెస్కి ఏడాది మొత్తం డిమాండ్ ఉంటుంది, కానీ పోటీ మాత్రం తక్కువగా ఉంది. కాబట్టి మీరే మీ ఏరియాలో ఈ బిజినెస్ చేసి మంచి లాభాలు అందుకోవచ్చు. మరి ఈ బిజినెస్కి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎటువంటి మిషనరీస్ కొనుగోలు చేయాలి అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు కనుక వీడియోని చివరి వరకు చూస్తేనే బిజినెస్ మీద ఒక మంచి ఐడియా అయితే వస్తుందన్నమాట. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మామూలుగా కంచె అనేది ఇప్పుడు ప్రతి చోట బాగా కనిపిస్తుంది. పెరట్లో పెంచే మొక్కల రక్షణ నుండి రైల్వే విండోస్ వరకు ఈ మెష్ అనేది ప్రొటెక్షన్ గా బాగా యూజ్ అవుతుంది. అంటే ఇంట్లో ఉండే విండోస్ కి, పౌల్ట్రీ ఫార్మ్స్ లో ఎయిర్ సీలింగ్ కింద, హార్డ్వేర్ షాప్స్ వాళ్ళు, ఫర్నిచర్ తయారు చేసేవాళ్ళు, ఫెన్సింగ్ చేసేవాళ్ళు, మస్కిటో బ్యాట్లకి, అలాగే పక్షులు తయారీ పంజరాలకి, ఇలా రకరకాల ఇండస్ట్రీలో ఈ మెష్ బాగా యూజ్ అవుతుంది. అందుకే ఈ బిజినెస్ కి బాగా డిమాండ్ ఉంటుంది. అలాగే ప్రాఫిట్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. అయితే ఈ బిజినెస్ చేయడానికి ఖచ్చితంగా మనకి ప్లేస్ కావాలి. కాబట్టి స్థలం వచ్చేసి మనకి 500 స్క్వేర్ ఫీట్ ఉండాలి. ఎందుకంటే మిషనరీస్ కి, అలాగే తయారు చేసిన ప్రొడక్షన్ ని మనం స్టోర్ చేయడానికి స్థలం ఎక్కువగా కావాల్సి ఉంటదన్నమాట. అయితే మీకు ఓన్ గా ప్లేస్ ఉన్నా అందులో కూడా బిజినెస్ చేసుకోవచ్చు, లేదంటే రెంట్కి తీసుకోవాలి. ఇక ఆ ప్లేస్ లో పవర్ కనెక్షన్ ఉండేలా చూసుకోవాలి. అది కూడా ఫేజ్ 3 ఎలక్ట్రిసిటీ కావాల్సి ఉంటుంది. ఇక ఏ చిన్న పెద్ద బిజినెస్ కైనా కొన్ని రకాల రిజిస్ట్రేషన్ ప్రాసెస్, లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఈ బిజినెస్ చేయడానికి కూడా లైసెన్స్, రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. ఒక బ్రాండ్తో ఈ బిజినెస్ని నడిపిస్తాం కాబట్టి బ్రాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ బిజినెస్కి మీకు గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే బ్యాంకుల నుండి లోన్ కూడా తీసుకోవచ్చు. ఇక రా మెటీరియల్స్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్, ఇదే కాకుండా అల్యూమినియం షీట్స్, ఎంఎస్ షీట్స్ కూడా వాడొచ్చు. మామూలుగా ఐరన్ మెస్ కూడా ఉంటుంది, కానీ అది త్వరగా వర్షంకి, ఎండకి పాడవుతూ ఉంటాయి. కానీ స్టెయిన్లెస్ స్టీల్ అలా కాదు, అది ఎన్ని రోజులు ఉన్నా కూడా తుప్పు పట్టదన్నమాట. కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ని వాడటం వల్ల లాస్ కూడా ఉండదు. ఈ స్టెయిన్లెస్ స్టీల్ 1 కేజీ వచ్చేసి 300 రూపాయల దాకా ఉంటుంది. అది కూడా ఒక రోలర్ మాదిరిగా ఉంటుంది. ఇది వచ్చేసి మీరు బయట మార్కెట్లో కానీ, ఆన్లైన్లో కానీ కొనుక్కోవచ్చు. అయితే ఈ రోలర్ని మెష్ లాగా తయారు చేయడానికి మిషనరీ మనకి ఖచ్చితంగా కావాలి. ఆ మిషన్ వచ్చేసి ఎక్స్పాండెడ్ మెష్ మేకింగ్ మిషన్. దీనిని మీరు ఇండియా మార్ట్లో సెర్చ్ చేస్తే చాలు, దాని ప్రైస్తో సహా మీకు వస్తుంది. ఈ మిషన్ ధర వచ్చేసి మనకి 4 లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ మిషన్ వచ్చేసి బేసిక్ మోడల్ అనమాట. అంటే 0.6 mm నుండి 1 mm మంచి థిక్నెస్ గల షీట్ ని అందిస్తుంది. ఇందాక మనం చెప్పినట్లు 3 ఫేజ్ పవర్ అయితే మనకు కావాలి. అలా అయితేనే ఈ మిషన్ పనిచేస్తుంది. ఇక ఈ స్టెయిన్లెస్ స్టీల్ రోలర్ ని డీకాయిలర్ మిషన్ లో పెట్టి మిషన్ కి ఫీడింగ్ లాగా ఇవ్వాలి. ఇలా వచ్చిన తర్వాత మిషన్ ఆన్ చేస్తే మిషన్ లాగా ఉండే డై బ్లేడ్ అనేది షీట్ ని ముందుకి తోస్తూ లెఫ్ట్ అండ్ రైట్ జరుపుతూ కట్ చేస్తూ ఒక మెస్ లాగా తయారవుతుందన్నమాట. కావాలంటే ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు, షీట్ అందులో పెట్టగానే అది కంచెలాగా ఎలా వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇక ఇలా వచ్చిన మెస్ అనేది ఒక రోలర్ సహాయంతో, అంటే అదే ఆటోమేటిక్గా రోల్ లాగా అవుతుంది. అలా రోల్ అయిన దాన్ని మనం ప్యాక్ చేసుకుని సేల్ చేస్తే సరిపోద్ది. అయితే ఈ బిజినెస్కి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు స్టెయిన్లెస్ స్టీల్ని మిషన్లో పెట్టగానే అదే మెస్ లాగా చేసి రోలర్ సహాయంతో రోల్ అయ్యి వస్తుంది. మామూలుగా మ్యాన్ పవర్ సహాయంతో కూడా రోల్ చేస్తూ ఉంటారు, కానీ అలా చేస్తే కొన్నిసార్లు ఆ మెష్ గుచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రోలర్తో రోల్ చేసుకుంటే మంచిదన్నమాట. అయితే చాలా మందికి మెష్ వచ్చేసి మీటర్ల లాగా అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పౌల్ట్రీ ఫామ్ వాళ్ళకి కనీసం ఒక 100 మీటర్ల నుండి 200 మీటర్ల వరకు అవసరం ఉంటుంది. అలా ఇతర వాటికి కూడా లెంత్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాటి సైజ్ బట్టి మీటర్స్లో తీసుకుంటారు. కాబట్టి మీటర్లాగా సేల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రాఫిట్స్ విషయానికి వస్తే, మామూలుగా 1 మీటర్ లెంత్ ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ షీట్ను పెట్టినట్లయితే అప్పుడు 1 మీటర్ షీట్కి 6 నుండి 7 మీటర్ల మెస్ అనేది బయటికి వస్తుంది. ఎందుకంటే అది కట్ చేస్తూ ఎక్స్పాండ్ చేస్తుంది కాబట్టి మెస్ వచ్చేసరికి 6 నుండి 7 మీటర్ల వరకు వస్తుంది. అయితే మార్కెట్లో 1 స్క్వేర్ మీటర్ మెష్ అనేది 500 రూపాయలకి సేల్ అవుతుంది. అలా ఒక్కదాని మీద అన్ని ఖర్చులు పోయినా 200 రూపాయలు మిగులుతాయి. అలా ఒక రోజులో 12 గంటలు పని చేసినట్లయితే 100 నుండి 150 స్క్వేర్ ఫీట్ మీటర్ల మెష్ రెడీ అవుతుంది. అయితే ఒక్క రోజులో యావరేజ్గా 100 మీటర్లు తయారు చేసినా కూడా 200 రూపాయల చొప్పున 20,000 రూపాయలు వస్తాయి. అలా నెలకి
6 లక్షల రూపాయల వరకు ప్రాఫిట్ వస్తుంది. ముఖ్యంగా మార్కెటింగ్ బట్టి కూడా ప్రాఫిట్స్ ఉంటాయి. కాబట్టి మీరు తయారు చేసే మెష్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అలా అయితేనే ఎక్కువగా సేల్ అవుతుంది. ఇక వీటిని మీరు కూడా మార్కెటింగ్ చేయొచ్చు. ఎక్కడైతే వీటి సేల్ ఉంటుందో అక్కడ సేల్ చేయొచ్చు. అలాగే మీటర్ల చొప్పున కూడా బయట షాప్స్లో సేల్ చేయొచ్చు. అయితే ఈ బిజినెస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్లయితే రా మెటీరియల్స్కి, స్థలంకి, పవర్ సప్లైకి, మిషనరీస్కి మొత్తం కలిపి 7 నుండి 8 లక్షలు అలా అవుతుంది. అంటే పెట్టుబడి ఎక్కువ అయినప్పటికీ ప్రాఫిట్ కూడా అంతే వస్తుంది. కానీ మంచి మార్కెటింగ్తో ఈ బిజినెస్ చేస్తే మాత్రం మీకు 2 నెలల్లోనే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది. ఇక ఈ బిజినెస్ గురించి మీరు సోషల్ మీడియాలో ప్రమోట్ కూడా చేసుకోవచ్చు. అలా అయితే మీకు మరింత ప్రొడక్షన్ సేల్ అవుతుందన్నమాట. మరి చూసారు కదా ఫ్రెండ్స్,